ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఫస్ట్ మనం మెంతులు వేసుకోవాలి. బాగా వేగాలి మెంతులు. ఓ 2 స్పూన్లు మెంతులు వేసుకుని 1 స్పూన్ 2 స్పూన్లు మినపప్పు వేసుకుని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక ఇందులో ఇక్కడ మనం సిద్ధంగా ఉన్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడు 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత ఇలా ఎండుమిరపకాయలు చక్కగా వేయించుకోవాలి. మాడకూడదు, చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మనకి చక్కగా వేగిపోయినాయి. స్టవ్ కట్టేసుకుని చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా వేగాయి కదా, స్టవ్ కట్టేసాం కదా, ఇది పక్కన పెట్టేసుకుని బాగా చల్లారాక అప్పుడు మిక్సీ వేసుకోవాలి. వేడిగా ఉండగా మిక్సీ వేయకూడదు. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా చల్లారాయి కదా, ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక కారం ఇట్లా ఉంటుంది. దీంట్లో మనం ఏమేసాము? మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చక్కగా వేయించుకుని చల్లారాక మిక్సీ పెట్టుకున్నాం కదా. దీంట్లో మనకి రుచికి కావాల్సినంత కారం మొత్తం వేసుకోక్కర్లేదు. మనం కారం ఎంత తింటామో అంత చూసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా చక్కగా వేసుకోవాలి. ఈ మిగతా దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని రోజు పప్పుల్లో వేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, దేంట్లోనే వేసుకోవచ్చు. పప్పుల్లో వేసుకుంటే అమోఘమైన రుచి.